మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈ రోజుకి అంటే ఈ రోజు కరెంట్ డేట్‌కి మీ వయసు ఎంత? నా వయసు ఎంత? మీ స్నేహితుల వయసు ఎంత? లేదా మీ ఇంట్లో మీ పిల్లల యొక్క వయసు ఎంత? ఎగ్జాక్ట్‌గా ఓన్లీ ఇయర్స్ మాత్రమే కాదు. విత్ డేట్ అంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలల, ఎన్ని సంవత్సరాలయింది కూడా తెలుసుకోవడం. అలాగే మనం ఏదైనా ఒక జాబ్ అప్లికేషన్ నింపేటప్పుడు ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తాడు. ఆ కట్ ఆఫ్ డేట్‌కి ఎగ్జాక్ట్‌గా మనకి ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అవుతుందో కూడా మనకి ఫిల్ చేయమని చెప్తాడు. ఈరోజు కరెంట్ డేట్‌కి మనకి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులవుతుంది మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇది అందరికీ ఉపయోగపడేదే, అందరికీ అవసరం కూడా. మనం ఏదో గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. అలా కాకుండా మనం సొంతంగా ఎలా తెలుసుకోవచ్చు. మరి చూడండి మొదటగా టుడే డేట్ మీరు ఈరోజు వీడియో చేసినటువంటి డేట్ అయితే అక్టోబరు 6, 2025 కాబట్టి ఈరోజు ఈ కరెంట్ డేట్‌కి మనకి యాక్చువల్‌గా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులవుతుందో మనం లెక్కిద్దాం ముందు. ఓకేనా? కాబట్టి అయితే ఇక్కడ చూడండి మరి ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఎగ్జాక్ట్‌గా మీకు ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు తెలుసుకోవాలన్నా, ఒక ఈవెంట్ జరిగి నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసుకోవాలన్నా, ఫస్ట్ మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఈ కరెంట్ డేట్‌ని మనం రివర్స్ ఆర్డర్‌లో రాస్తాం. అంటే ముందు ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్ అనేది రాస్తాననమాట. సో, రివర్స్ ఆర్డర్‌లో రాస్తాను చూడండి. సో, ఇయర్ ముందు, తర్వాత మంత్, తర్వాత డేట్ ఆర్ డే. ఫస్టు 2025 కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం కాబట్టి 2025 రాస్తున్నాను. అలాగే మరి మంత్ అనేది కరెంట్ మంత్ మనకి అక్టోబర్ కాబట్టి 10 రాస్తున్నాను. అలాగే ఈరోజు డేట్ 06 కాబట్టి 06 రాస్తాను. ఓకేనా? మరి ఇండియా మనకు తెలుసు ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది 1947లో వచ్చింది. 1947 అలాగే ఆగస్ట్ మంత్ కాబట్టి 08 15థ్ వచ్చింది కాబట్టి 15థ్ రాస్తున్నాను. ఓకే. మనందరికీ తెలుసు మరి నేటికి ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులో కావాలంటే మనకి సబ్ట్రాక్షన్ మైనస్ చేయాలన్న సంగతి తెలుసు కదా! ఇక్కడ చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం చూడండి ఇక్కడ ఈ డేస్‌లో నుంచి తీయలేకపోయినట్లయితే మనం పక్కన ఉండేవాడి నుంచి బారోయింగ్ తెస్తాం కదా! ఈ పక్కన ఉండేవాడు మనకు మంత్స్ అంటామనమాట. వీడు ఒక్కసారి మనకు అప్పిచ్చాడంటే ఒక 1 మంత్ అప్పిస్తాడు. ఇక్కడ 1 మంత్ అంటే మనం 30 డేస్‌గా మనం లెక్కలో తీసుకోవాలి. ఓకేనా? కొన్ని సందర్భాల్లో మనకి ఇందులో లాస్ట్ మంత్ అక్టోబర్ అయితే దాన్ని 31 డేస్ అంటుంటాం. అలా అది కూడా ప్రాబ్లమ్ ఏట్లేదు. కానీ మ్యాథమెటికల్‌గా ఇప్పుడు కూడా 1 మంత్‌ని మనం ఇప్పుడు కూడా 1 మంత్ అంటే 30 డేస్‌గా కాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి మనం అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే 1 మంత్ అనగానే 30 డేస్ తీసుకుంటారని అర్థం చేసుకోవాలి. అలాగే ఒకవేళ మంత్స్‌లో నుంచి మంత్స్ తీయలేకపోతే మరి పక్కన ఎక్కడి నుంచి బారోయింగ్ తెచ్చుకునేటప్పుడు మరి ఇవి ఇయర్స్ కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనకి 1 ఇయర్ అప్పిస్తాడనమాట. 1 ఇయర్ అంటే 12 మంత్స్ అప్పిస్తాడనే సంగతి తెలుసుకోవాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. మరి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డేస్‌లో నుంచి డేస్ తీయాలి. 6 డేస్‌లో 15 డేస్ మనం మరి తీయగలమా? తీయలేం కాబట్టి ఇప్పుడే చెప్పుకున్నాం కదా! ఇక్కడ బారోయింగ్ తెచ్చుకోవాలి. సో, ఇక్కడి నుంచి ఇది మంత్స్ కాబట్టి వీటి నుంచి మనకు ఒక మంత్ అప్పిస్తే మనకి ఎన్ని డేస్ ఇస్తాడు ఇక్కడ? అప్పు మనకి 30 డేస్ ఇచ్చినట్లు గుర్తుపెట్టుకోండి. 30 డేస్ ఆల్రెడీ వీడి దగ్గర రిజర్వ్‌లో ఉన్నవి 6 టోటల్‌గా 36 డేస్ వీడి దగ్గర ఉన్నట్లు ఇప్పుడు. ఈ 36లో నుంచి మనం ఇప్పుడు 15 తీస్తున్నాం అనమాట. గుర్తుపెట్టుకోండి. 6లో 15 తీయడం అంటే తీయలేం కాబట్టి వీడు 1 మంత్ అప్పిస్తే 1 మంత్ కాస్త 30 డేస్. ఆ 30కి 6 కలుపుకుంటే 36. 36లో నుంచి ఇప్పుడు చూస్తే మనకి 21. కాబట్టి ఇక్కడ 21 డేస్ ఉన్నాయన్నమాట. సో, మరి 10 మంత్స్‌లో 1 మంత్ మనకు అప్పు ఇచ్చాడు కదా! వీడి దగ్గర ఇంకెన్ని మంత్స్ ఉంటాయి? 9 మంత్స్ ఉంటాయి. 9 మంత్స్‌లో 8 మంత్స్ తీయగలం కదా! కాబట్టి 1 మంత్ ఉంటదనమాట. సో, 1 మంత్. నెక్స్ట్ మరి 2025 మనకి ఇక్కడ పక్కోడికి బారోయింగ్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్‌గా మనం తీసివచ్చేస్తాం. 5లో నుంచి 7 తీయలేం. బారోయింగ్ తెచ్చుకుంటే 15, 15లో నుంచి 7 తీస్తే 8. సో, వీడి దగ్గర 1 ఉంటది. 1లో నుంచి మనం 4 తీయలేం కాబట్టి మరి ఇక్కడి నుంచి వీడు బారోయింగ్ తెచ్చుకుంటే వీడు ముందు 10 అవుతాడు. ఆ తర్వాత ఈ 10లో నుంచి మళ్ళీ 2కి ఇక్కడ 1కి బారోయింగ్ ఇస్తే వీడు 11 వీడు 9 అవుతాడనమాట. ఓకేనా? కాబట్టి 11లో నుంచి 4 తీస్తే 7 ఇక్కడ 9 ఉంటది. 9లో 9 తీస్తే 0 1లో 1 తీస్తే 0. కాబట్టి మనకి చూడండి ఇక్కడ 78 ఇయర్స్, 1 మంత్, 21 డేస్ అంటే ఏంటిది? ఈరోజు కరెంట్ డేట్‌కి అక్టోబర్ 6, 2025 నాటికి మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 78 ఇయర్స్, 1 మంత్, 21 డేస్ అయిందని అర్థం. అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఈ రోజుకి ఎగ్జాక్ట్‌గా ఎంత వయసు నేను చెప్తాను చూడండి. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి.
మరి ఈ ప్రాబ్లం చూడండి. టుడే డేట్ October 6, 2025. మరి ఒక స్టూడెంట్ ఏమో తన తాలూకా డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఇచ్చాడనమాట. 14th November 2007, 2007 చిల్డ్రన్స్ డే నాడు ఆ అబ్బాయి పుట్టాడు. అయితే మరి ఆ అబ్బాయికి ఇప్పుడు నేటికి ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు ఇప్పుడు మనం లెక్కిస్తున్నాం చూడండి. సో ఇక్కడ మనకి రూల్ ఏం చెప్పుకున్నాం, మనకు వచ్చినటువంటి మొత్తం డేట్ ఆఫ్ బర్త్ని కానీ లేదా ఈరోజు కరెంట్ డేట్ని కానీ రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ మనకి కరెంట్ డేట్ని రివర్స్ ఆర్డర్లో రాస్తున్నాను. అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్ ముందు రాసుకుంటున్నాను. అంటే 2025 రాస్తున్నాను. తర్వాత మంత్, ఇది అక్టోబర్ కాబట్టి 10th. మరి ఈరోజు డేట్ మనకి 06 కాబట్టి ఇప్పుడు మరి అభ్యర్థి యొక్క పుట్టిన తేదీని ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ రాస్తాను 2007. అలాగే నవంబర్ను పుట్టాడు, అలాగే డేట్ ఏమో 14th. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మైనస్ చేయాలి, మనకు తెలిసిన విషయమే. మరి 6లో నుంచి 14 తీయగలమా, తీయలేము. సో మనం చెప్పుకున్నట్టు ఇక్కడికి ఏం చేయాలి, ఇక్కడ బారోయింగ్ తెచ్చుకోవాలి. బారోయింగ్ అనగానే మనకి 1 month అనగానే ఎన్ని డేస్ అప్పు ఇచ్చినట్లు, మనకి 30 days ఇచ్చినట్లు గుర్తుపెట్టుకుని 30 days అప్పు ఇస్తాడు. ఈ 30కి 6 కలిపితే 36. ఈ 36లో నుంచి మనకి ఇప్పుడు ఎంత తీయాలి, 14 తీయాలి. సో 6లో 4 తీస్తే 2, 3లో 1 తీస్తే 2, కాబట్టి 22 days అయ్యాయి వీడు అప్పు ఇవ్వడం వల్ల. అయితే మీరు అప్పు ఇచ్చారు కాబట్టి వీడి దగ్గర ఇంకా ఎన్ని నెలలు ఉంటాయి, మనకి ఇక్కడ 9 months ఉంటాయి. మీరు 9 monthsలో 11 months తీయగలమా, తీయలేము. అప్పుడు ఈ ఇయర్ దగ్గర మనం అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ 2025లో 1 year అప్పు ఇస్తాడు. ఇక్కడ 1 కదా, ఇక్కడ 1 year. 1 year అంటే మరి ఎన్ని months, 12 months. ఇవి 12 months ఇచ్చాడు. ఆల్రెడీ వీడి దగ్గర రిజర్వ్లో 9 నెలలు ఉన్నాయి కదా, 12 + 9 21. సో ఇప్పుడు 21లో నుంచి 11 తీస్తున్నాం, అంతేగాని 10లో నుంచి కాదు, 9లో నుంచి కాదు. ఒకవేళ 21లో నుంచి 11 తీస్తే మనకి ఎన్ని ఉంటాయి, 10 months ఉంటాయి. సో 21లో నుంచి మనం 11 తీస్తాం, 10 months. సో ఇక్కడ 1 year అప్పు ఇస్తాం కానీ దగ్గర ఎంత ఉంటుంది, 2024 ఉంటాయి అనమాట. 2024. మీరు 2024లో నుంచి 7 తీస్తున్నాం. 4లో 7 తీయలేం, బారోయింగ్ తెచ్చుకుంటే 14, 14లో 7 తీస్తే 7. ఇక్కడ 1 ఉంటుంది. 1లో నుంచి 0 తీస్తే 1. సో కాబట్టి మిగతావన్నీ కూడా జీరోస్ అయిపోతాయి, మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ రోజుకి ఆ అభ్యర్థి లేదా ఆ స్టూడెంట్ యొక్క ఏజ్ మనం చెప్పాలంటే 17 years 10 months 22 days అయినట్టు అనమాట. ఓకేనా. సింపుల్గా ఇలాగా మీరు ఏ డేట్కి అయితే మనం లెక్కించాలనుకుంటున్నామో ఆ మొత్తం డేట్ని రివర్స్ ఆర్డర్లో రాసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా రివర్స్ ఆర్డర్లో తీసి ఈ విధంగా మనం మైనస్ చేస్తే ఈజీగా మనం లెక్కించవచ్చు అనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి. ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఒక జాబ్ అప్లికేషన్ తాలూకా కట్ ఆఫ్ డేట్ ఇచ్చాడనమాట. జూలై 1, 2025 నాటికి ఎగ్జాక్ట్గా 18 years నిండితేనే జాబ్కి అప్లై చేసుకోమని ఉంది. మరి ఒక అభ్యర్థి ఏమో చూడండి, ఒక కాంపిటెంట్ అభ్యర్థి ఏమో తన డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఇచ్చాడనమాట. చూడండి, June 6, 2007 జన్మించాడు. మరి ఆ కట్ ఆఫ్ డేట్కి తనకి 18 years నిండాయా లేదా, తను అప్లై చేసుకోవచ్చా లేదని డౌట్తో ఉన్నాడనమాట. మరి అభ్యర్థి యొక్క ఎగ్జాక్ట్ ఏజ్ ఇప్పుడు మనం లెక్కిస్తాం చూడండి. చెప్పుకున్నాం కదా, ఫస్ట్ మనకి ఇది కట్ ఆఫ్ డేట్ కాబట్టి ఈ కట్ ఆఫ్ డేట్ మనం ఏం చేయాలి, రివర్స్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ ఇయర్ రాసుకుందాం 2025. అలాగే మంత్ రాద్దాం. మంత్ అప్పటికి ఆ కట్ ఆఫ్ డేట్ అక్కడికి జూలై కాబట్టి 07. అలాగే డేట్ రాద్దాం. డేట్ ఏమో 01. మరి అభ్యర్థి పుట్టిన ఇయర్ ఏమో 2007. మంత్ ఏమో జూన్ 06. డేట్ కూడా 06. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. మనకు తెలుసు 1లో నుంచి 6ని మైనస్ చేయలేము కాబట్టి ఇక్కడి నుంచి మనం బారోయింగ్ తెచ్చుకోవాలి. మరి బారోయింగ్ అనగానే ఇవి మంత్స్ కాబట్టి మంత్ మనకు అప్పిస్తే ఎన్ని రోజులు ఇస్తారో తెలుసు, మనకి 30 days ఇస్తాడు. ఆల్రెడీ వీడి దగ్గర ఉన్నది ఒక రోజు కాబట్టి 31 days అయ్యాయి. ఇప్పుడు 31లో నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలి, 6ని మైనస్ చేయాలి. సో 31లో 6 తీస్తే 25 days అయ్యాయి అనమాట. ఓకే. నెక్స్ట్ మీరు ఆల్రెడీ వీడు 1 month అప్పిస్తారు కదా, వీడి దగ్గర ఎన్ని ఉంటాయి, ఇంకా 0, 6 months ఉంటాయి. మీరు 6 monthsలో 6 months తీసేస్తున్నాం. 0 months ఏం లేవు. నెక్స్ట్ మీరు ఇక్కడి నుంచి మనం ఎటువంటి బారోయింగ్ ఇవ్వలేదు కాబట్టి 25లో నుంచి 7 తీసేయండి, 18. కాబట్టి ఈ కట్ ఆఫ్ డేట్కి 2025 జూలై 1 నాటికి 18 సంవత్సరాల 25 రోజులు అయ్యాయి కాబట్టి ఆ కట్ ఆఫ్ డేట్కి తనకి 18 ఏళ్ళు నిండినట్టే కాబట్టి నిరభ్యంతరంగా మనం అప్లై చేసుకోవచ్చు అని అర్థం అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా,
ఈ విధంగా ఒక కట్ ఆఫ్ డేట్ గానీ, లేపోతే కరెంట్ డేట్‌కి గానీ, మనం ఎవరి యొక్క డేట్ ఆఫ్ బర్త్‌నైనా సరే ఈజీగా ఇలాగా అంచనా వేయకుండా డేట్ అంటే విత్ డేతో పాటుగా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కూడా చెప్పొచ్చనమాట. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.